ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. ఇక మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అందుబాటులోకి రాలేదు. ఇక విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ దుబాయ్ వెళ్లిపోయారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని పలువురు సినీ తారలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇక సినీ ప్రముఖుల విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకోనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భారీగా లబ్ధి పొందారు. వారికి ఏ మార్గాల్లో డబ్బు వచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే బెట్టింగ్ యాప్ చేశారా ఆయన ఎవరు రీతు గారు ఏమని చెప్తారా? రీతు జస్ట్ అంటే ఏమని చెప్తారా మీరు? నోటీస్ సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ చేశారా? కాదు విచిత్రంగా వచ్చింది. లైఫ్ ఫ్రేమ్ పెట్టినా చూడు. మీరేం చెప్పాలనుకుంటున్నారండి దీన్ని? మీరేం చెప్పాలండి? కాదు విచిత్రంగా వచ్చింది. లైఫ్ ఫ్రేమ్ పెట్టినా చూడు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే పలువురు అయినటువంటి విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. ఇక మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అందుబాటులోకి రాలేదు. ఇక విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ దుబాయ్కి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్ సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా ఈ సీన్లోకి ఎంటర్ అయ్యారు. అలాగే దీనికి సంబంధించి కూడా స్టార్ హీరోలు కూడా ఇందులో ఉన్నట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించినటువంటి పోలీసులు అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయిరామ్. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని ప్రధానంగా విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ వీళ్ళ నలుగురు విచారణ కూడా నిన్నైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్ అయితే విచారణ అయితే పూర్తయింది. అలాగే మరికొంతమంది ఇప్పటికే అందుబాటులోకి అయితే ఇంకా రాలేదు. వాళ్ళ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ ఉండడంతో వాళ్ళు ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క కొంతమంది ఈ విచారణ భయంతో దుబాయ్ వెళ్ళిపోయినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం దుబాయ్ పారిపోయినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ముఖ్యంగా సినీ తారలపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదని సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తుతం పోలీసులు కూడా న్యాయ సలహా అయితే తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో భారీగా సినీ నటులు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా భారీగా లబ్ధి పొందినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సమయంలో కూడా వాళ్ళకి వచ్చిన అమౌంట్స్ అన్ని ఏ మార్గాల్లో వచ్చిందనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి ఎవరైతే అంటే ఇప్పటికే సినీ తారలు అంటే సినీ హీరోస్ తో పాటు అలాగే మరొక పక్క హీరోయిన్స్ ఇలా చాలా మందిపై ఇప్పటికే ఇటు మియాపూర్ పిఎస్ లో కూడా కేసులు నమోదని ఇందులో ప్రధానంగా చూస్తున్నట్టయితే హీరో రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై మియాపూర్ పోలీసులు అయితే ఇప్పటికీ కేసులు అయితే నమోదు చేశారు. హీరోయిన్లు వచ్చేసి మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణితులపై కూడా ఇప్పటికీ కేసులు నమోదైనాయి. అలాగే అనన్య నాగేళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్ పై కూడా కేసులు కూడా నమోదైనాయి. వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావనిలపై కూడా కేసులు అయితే నమోదైనాయి. ముఖ్యంగా నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ పై కూడా కేసులు నమోదైనాయి. ఇప్పటికే విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ యాదవ్, నటి శ్యామలపై కూడా ఇదే తరహాలో కేసులు నమోదైన నేపథ్యంలో మీకు ముఖ్యంగా విష్ణుప్రియ, రీతు చౌదరి అలాగే మరొక పక్క టేస్టీ తేజ వీళ్ళైతే ప్రస్తుతం విచారణకు అయితే హాజరయ్యారు. అలాగే మరొక పక్క కొంతమంది మిగతా వ్యక్తులు అందరూ కూడా ప్రస్తుతం ఇంకా విచారణకు అయితే హాజరవ్వలేదు. ఇందులో సినీ ప్రముఖులు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారించేందుకు కూడా ప్రస్తుతం న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పొచ్చు. సాయిరామ్. థ్యాంక్ యూ కుమార్.